ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫైల్స్ అనేవి చాలా డేంజర్. పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. హై ఫైబర్ డైట్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి పైల్స్ కానీ ఫిస్టులా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫైల్స్, పెయిన్లెస్ బ్లీడింగ్ ఏముండడానికి. ఫైల్స్ అండ్ ఫిస్టులాకి ఎంతమంది ఎక్స్పోజ్ అవుతున్నారు? జంక్ ఫుడ్స్ ఈ చిన్న పిల్లలకు వస్తుంది. జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఇవన్నీ అవాయిడ్ చేస్తే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా విమెన్ లో ఈ పైల్స్ అనేది ఫిస్టులా అనేది వస్తుంది అని అంటారు. సో దీనికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది 50 to 60% ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఎప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎనీమియా ఈజ్ ద మోస్ట్ డేంజరస్. ఫైల్స్ కానీ ఫిస్టులా కానీ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అయితే బెటర్? ఫిస్ట్లాక్ అయితే ఏ స్టేజ్లో ఉన్న ఫిస్టులా కను ఫైల్స్ కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర? ఓపెన్ సర్జరీస్ ఉండేమ్మా. సో లేజర్ తో సర్జరీ చేయడం వల్ల లాభాలు ఏంటంటారు? వాటికి చుట్టూన్న స్ట్రక్చర్స్కు డ్యామేజ్ చేయకుండా. So as you are the first doctor to start the laser treatment for these files and fistula, మీకు ఈ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? చాలా మంది పేషెంట్లు వస్తున్నారు. మా బుక్లో ఏ ట్రీట్మెంట్ అదే ఇస్తాం కదా మనం. అట్లా ఫైల్స్ కనిపెట్టాను. లేజర్ అనేది ఎందుకు పనిచేస్తలేదంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. జనరల్గా ఇప్పుడున్న వాటిలలో మనలో చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కారణాలు ఏవైనా కూడా అనారోగ్యానికి చాలా వరకు వయసుతో సంబంధం లేకుండా గురవుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఫైల్స్ ఫిస్టులా అనేది కూడా ఒకటి. సో అసలు ఈ ఫైల్స్ అనేది ఎందుకు వస్తుంది, ఫిస్టులా అనేది కూడా ఎందుకు వస్తుంది, వీటికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ పల్లం ప్రవీణ్ గారు ఉన్నారు. హీఈస్ ద ప్రాక్టాలజిస్ట్ అండ్ మనకి ఈ ఫైల్స్ కను ఫిస్టులాకి తను లేజర్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ టైం మనకి హైదరాబాద్లో మన ఇండియాలోనే ఫస్ట్ డాక్టర్ అన్నమాట. తను ఇన్వెంట్ చేసింది. సో ఆ ప్రాసెస్ అనేది కూడా ఎలా ఉంటుంది ఏంటన్న విషయాలన్నిటి గురించి కూడా తననే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సమస్య. సో సార్ బేసికల్లీ ఇప్పుడు ఏంటి అని అంటే మనకి డే బై డే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకి అనేక ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కాలం అంటే లైక్ ఎక్కువ మందికి ఈ ఫైల్స్ అను ఫిస్టులా అనేది ఉంటుంది. సో అసలు ఈ పైల్స్ అంటే ఏంటి మెయిన్గా? ప్రేక్షకులకు కంపల్సరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పైల్స్ ఫిస్ట్లాకు మెయిన్ కారణం ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. మలబద్ధకంతో మెయిన్గా ఏమవుతుంది, మన యానల్ కుషన్స్ అని ఉంటాయి. మనం స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు టోన్ స్పింక్టర్స్ టోన్ మెయింటైన్ చేయడానికి, సాఫ్టనింగ్ ఎఫెక్ట్ ఇచ్చేదానికి యానల్ కుషన్స్ అని ఒక 3, 7, 11 o'clockలో యానల్ కుషన్స్ ఉంటాయి. ఇవి మనం స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు పెయిన్ రాకుండా అవి మనకు సాంతనం కల్పిస్తాయి. ఇవి ఎప్పుడైతే మన కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్కు వాళ్ళు స్ట్రెయిన్ చేస్తారు, స్టూల్స్ పాస్ చేసేటప్పుడు బాగా స్ట్రెయిన్ చేస్తారు. స్ట్రెయిన్ చేసినప్పుడు అయితే ఈ యానల్ కుషన్స్ తట్టుకోలేవు. అవి దాని కెపాసిటీ మించి అది ప్రెషర్ దాని మీద పడి అవి ఎలాంగేట్ అయిపోయి హిమరాయిడ్స్గా బయటకు వస్తాయి. అలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటేనో లోపడే ఉంటాయి. గ్రేడ్ 3 అంటే బయటకు వచ్చి లోపలికి పోతాయి. గ్రేడ్ 4 అంటే బయటకు వచ్చి లోపలికి పోవు. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫైల్స్ అనేవి చాలా డేంజర్. వీటిని కంపల్సరీ డాక్టర్ను కన్సల్ట్ కావాలి. పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. ప్లస్ లేడీస్కి అయితే ఎనీమియాలకు వెళ్ళిపోతుంది. పీరియడ్స్ ఉంటే వాళ్ళకి ప్లస్ పీరియడ్స్ వల్ల బ్లడ్ బయటకు పోతుంది, హిమరాయిడ్స్ వల్ల బయటకు పోతుంది. మేల్స్కు ఎనీమియా లేట్గా వస్తుంది, ఫీమేల్స్కి ఎనీమియా తొందరగా వస్తుంది. ఎనీమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ % తగ్గడం, రక్తహీనత అంటారు. రక్తం బయటకు పోతుంది కాబట్టి మళ్ళీ దాని రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీ బాడీకి ఉండగా హిమోగ్లోబిన్ తక్కువై కార్డియాక్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడి మన ఇక్కడి నుంచి అక్కడ దూరం కూడా నడలేక మొస వచ్చి చనిపోయే స్టేజ్కునే పోతారు. లెస్ దెన్ 4 grams హిమోగ్లోబిన్ ఉంటే చనిపోయే స్టేజ్కునే వస్తారు. కాబట్టి ఇమ్మీడియట్గా లేడీస్ అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. జెంట్స్ అయితే కొద్దిగా లేట్ అయిన నెంబర్ కానీ ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. దీని అన్నిటికీ మూల కారణము మలబద్ధకము. మెయిన్ ఒక 5 సూత్రాలు, ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నా. 5 సూత్రాలు పాటించాలి. ఒకటి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. 2, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసేదానికి హై ఫైబర్ డైట్ ఫుడ్ తీసుకోవాలి. అవాయిడ్ నాన్ వెజ్ని ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయదు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ లాగా, డ్రైవర్సు వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని పడితే ఈ యానల్ కుషన్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడి అవి వీకెన్ అయిపోయి కాన్స్టిపేషన్ లేకున్నా కూడా అవి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు కూర్చోకుండా ఏమైతే 2 hours అట్లా కూర్చొని 10 minutes అట్లా వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఇంకోటి ఒబేసిటీ, 5వది ఏంటంటే ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి. ఈ ఒబేసిటీ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఫ్యాట్, ప్రోటీన్ ఎక్కువ తిని ఒబీస్ అయ్యి వాళ్ళకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఒబేసిటీ వచ్చి వాటి వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. దే ఆర్ నాట్ టేకింగ్ ఫైబర్, దే ఆర్ ఓన్లీ టేకింగ్
నాన్ వెజిటేరియన్ అండ్ హై ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డైట్ కాబట్టి వాళ్ళకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం తోటి మళ్ళీ ప్రెషర్ ఒబేసిటీ తోటి ప్రెషర్ కూడా క్వశ్చన్స్ మీద ఎక్కువ పడుతుంది. ఈ ఐదు సూత్రాలను పాటిస్తే ఒబేసిటీ లేకుండా హై ఫైబర్ డైట్, ఎక్కువ నీళ్ళు, ఎక్కువసేపు కూర్చోకుండా అవాయిడ్ నాన్ వెజ్ చేస్తే మీకు పైల్స్ ప్రాబ్లమే రాదు. దీనివల్లనే మనకు మెయిన్గా ఫస్ట్ కాన్స్టిపేషన్ ఫిషర్ వస్తుంది. ఫిషర్ అంటే ఏంటంటే చీలిక అంటే మనం దొడికిపోయే ద్వారా ఆనల్ కెనాల్లో చీలిక పుండులాగా ఏర్పడుతుంది. బాగా స్టెయిన్ చేస్తే ఏమైతే మ్యూకోజా ఉంటుంది, మన ఆనల్ మ్యూకోజా అని, అది రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతుంటుంది. కింద ఉన్న ఇంటర్నల్ స్పింక్టర్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది. ఎక్స్పోజ్ అయ్యి పుండులాగా అయ్యి వాళ్ళకి దొడ్డిపోగానే సివియర్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ అయితేనే ఉంటుంది. అదొకటి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, హిమరాయిడ్స్ ఫామ్ అవుతాయి. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేది ఏమవుతుంది, ఇన్ఫెక్షన్. యానల్ క్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని ఇంటర్నల్ స్పింక్టర్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ మధ్య యానల్ క్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. యానల్ గ్లాండ్స్ ఉంటాయి. వాటి పని ఏంటంటే మ్యూకస్ సీక్రెట్ చేస్తాయి. మన స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు నొప్పి తెలవకుండా ఉండడానికి మ్యూకస్ సీక్రెట్ చేసి వాటి మెత్తగా మనం బయటకు వెళ్ళిపోయేదానికి అవి ఉపయోగపడతాయి. అవి ఏమైతే ఈ కాన్స్టిపేషన్ వల్ల అవి డక్ట్స్ బ్లాక్ అయిపోయి అవి ఉబ్బిపోతాయి. ఈ ఫీకల్ మ్యాటర్ ఉన్న బ్యాక్టీరియా అందులోకి పోయి చీమగడ్డలాగా అయ్యి అవి చీమగడ్డ కానీ ఎమ్మడే డాక్టర్స్ దగ్గరికి పోవాలి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోకుండా అట్లనే నెగ్లెక్ట్ చేసాము. అది ఏం చేస్తుంది, ఇంటర్నల్ స్పింక్టర్ మధ్య స్పేస్ ఉండదు. స్పేస్ ఉండక ఏమవుతుంది, అది లోపలికన్నా పలగాలి, అది బయటకన్నా పలగాలి. ఫస్ట్ బయటికి పలుకుతుంది. ఈ ఇంటర్నల్ స్పింక్టర్ స్పాజం వల్ల బయటికి పలుకుతుంది. తర్వాత బయటికి పలకి రిలాక్స్ అవ్వడం లోపలికి పలుకుతుంది. కాబట్టి దేర్ ఇస్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ యానల్ కెనాల్ అండ్ ఎక్స్టీరియర్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిస్టులా, యానల్ ఫిస్టులా. అంటే ఒకటి ఫస్ట్ ఫిషర్ వస్తుంది, తర్వాత హిమరాయిడ్స్ వస్తాయి, తర్వాత ఎట్లే కాన్స్టిపేషన్ ఉంటే యానల్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోయి యానల్ పెరియానల్ యాబ్సెస్ అయ్యి ఫిస్టులా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫిషర్ ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని తగ్గించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో సార్, ఇప్పుడు బేసిక్గా మనకి ఏ అనారోగ్య సమస్య ఉన్నా కానీ సిమ్టమ్స్ అనేవి కామన్. సో ఇప్పుడు మనకి పైల్స్ కానీ ఫిస్టులా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మంచి క్వశ్చన్ అన్నారమ్మా. పైల్స్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఏముండడానికి దొడ్డికి పోయినప్పుడు పేషెంట్ బ్లీడింగ్ అవుతుంటుంది, ప్యాన్ మీద రెడ్గా కనబడుతుంది. అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. పెయిన్ ఉండదు పైల్స్లో. అదే ఫిషర్లో అయితే ఎలాంగ్ ది స్టూల్స్ చీరికలాగా బ్లడ్ స్టెయిన్ స్టూల్స్ వస్తాయి. ఈ దాని బ్లీడింగు స్టార్టింగ్లో బ్లీడింగ్ ఉంటేనో దట్ ఈస్ డ్యూ టు హిమరాయిడ్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డెఫికేషన్ ఉంటేనో దట్ ఈస్ డ్యూ టు ఫిషర్. అది క్లినికల్ డయాగ్నోస్ ఇమీడియట్ చేయొచ్చు. మన పేషెంట్ని అడిగితే బ్లీడింగ్ ఎప్పుడవుతుందంటే ఫస్ట్ దొడ్డికి పోయే ముందు పడుతుందో తర్వాత పడుతుందంటే, దొడ్డికి పోయే ముందు పడితే దట్ ఈస్ హిమరాయిడ్స్, దొడ్డికి తర్వాత పడితే దట్ ఈస్ ఫిషర్. సింపుల్ యాజ్ దట్. ఫిస్టులా అయితే ఏమవుతుందంటే మనకి పెరియానల్ యాబ్సెస్ చీమగడ్డ అవుతుంది. సివియర్ కూర్చొని ఇట్లా మనలాగా కూర్చొని కూడా లేరు వాళ్ళు, సివియర్ పెయిన్తో ఉంటారు. అప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. అట్లే నెగ్లెక్ట్ చేసిన అనుకోండి, డాక్టర్ దగ్గర పోతారు, ఆర్ఎంపీల దగ్గరికి, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అది ఇమ్మీడియట్గా రప్చర్ అవుతుంది. రప్చర్ అయ్యి అది లోపలికి ఓపెన్ అవుతుంది, మళ్ళీ బయటకు ఓపెన్ అయ్యి మళ్ళీ ఫిస్టులా ఫామ్ అవుతుంది. ఇమ్మీడియట్ సర్జన్ ప్రాక్టాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ద యాబ్సెస్ కూడా వీ కెన్ ప్రివెంట్ బై ట్రీటింగ్ యాబ్సెస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫిస్టులా రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు యాబ్సెస్ని కరెక్ట్గా సర్జరీ చేస్తే. సో సార్, ఇప్పుడు మన ఇండియాలో ఈ ఫైల్స్ అండ్ ఫిస్టులాకి ఎంతమంది ఎక్స్పోజ్ అవుతున్నారు? సాఫ్ట్వేర్ యుగంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతుంది, డ్రైవర్స్ అవుతుంది, పాపులేషన్ ఇంక్రీజ్ అయిన కొంచెం జంక్ ఫుడ్స్, ఈ చిన్నపిల్లలకు కూడా వస్తుంది జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల. ఇవన్నీ అవాయిడ్ చేస్తే వీళ్ళందరికీ వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది 30 to 40% ఆఫ్ పాపులేషన్ దే ఆర్ సఫరింగ్ విత్ ఐదర్ ఫిషర్ ఆర్ ఫిస్టులా ఆర్ హెమరాయిడ్స్. అది కామన్ డిసీజ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాలిగ్నెంట్ డిసీజ్, బినైన్ డిసీజ్ ఓన్లీ. బట్ ఫిస్టులాను నెగ్లెక్ట్ చేస్తే మాత్రం క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఫిస్టులా నుంచి స్కామస్ సెల్ కార్సినోమా, మార్జులెన్స్ కార్సినోమ్స్ కూడా క్యాన్సర్స్ కూడా వస్తాయి. సార్, కొన్ని సందర్భాల్లో ఇది అంటే లైక్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా విమెన్లో ఈ పైల్స్ అనేది ఫిస్టులా అనేది వస్తుంది అని అంటారు. సో దీనికి కారణం ఏంటంటారు? ప్రెగ్నెన్సీలో ఏమైందంటే లోపల గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచి వల్ల లోపల పెల్విస్లో ఉన్న వెజల్స్ మీద ప్రెషర్ పడి ఆ వెజల్స్ నుంచే మనకు హిమరాయిడల్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేది మనం పెల్విస్లో ఉన్న వెజల్స్ నుంచే బ్రాంచెస్ అవి. ఆ పెల్విస్ మీద మనం ఒక ప్రెషర్ పెట్టినాం అనుకోండి, ఏమైతే కింద ఉన్న డిజిటల్ బ్రాంచెస్ ఉబ్బిపోతాయి. అది ప్రెగ్నెంట్ 9 months వాళ్ళు దే హ్యావ్ టు బేర్ ది గ్రావిడ్ యూట్రస్ కదా. గ్రావిడ్ యూట్రస్ దాని పని ఏంది, ప్రెషర్ కలగజేస్తుంటుంది కడుపులో. ఆ కడుపులో ప్రెషర్ పడాలంటే అయోటా, ఇన్ఫీరియర్ వెనా కేవా వీటన్నిటి మీద ప్రెషర్ పడి అది కింద హిమరాయిడ్స్ కూడా ఎన్లార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది 50 to 60% ప్రెగ్నెంట్ ఆఫ్టర్ డెలివరీ దే సఫర్ విత్ హిమరాయిడ్స్.
కాబట్టి దాన్ని అడ్రస్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఏం కాదు. నెగ్లెక్ట్ మాత్రం లేడీస్ మాత్రం ఎప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే ఎనీమియా ఈజ్ ద మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ ఆఫ్ పైల్స్. సో సార్ ఇప్పుడు ఈ ఫైల్స్‌కి గానీ, ఫిస్టులాస్‌కి గానీ ఏమైనా స్టేజెస్ ఉన్నాయా? పైల్స్‌కి చెప్పాను ఆల్రెడీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఫిష్‌లా కూడా అట్లనే 5 గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5. గ్రేడ్ 1 అంటే సింపుల్ ఇంట్రాస్ఫెంట్రిక్, గ్రేడ్ 2 అంటే కాంప్లెక్స్ ఇంట్రాస్ఫెంట్రిక్, గ్రేడ్ 3 అంటేను సింపుల్ ట్రాన్స్ఫెంట్రిక్, గ్రేడ్ 5 అంటేను కాంప్లెక్స్ ట్రాన్స్ఫెంట్రిక్, గ్రేడ్ 5 అంటే అదర్ దాన్ ఆల్ దీస్ 4 ఈజ్ గ్రేడ్ 5. ఈ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అండ్ గ్రేడ్ 5 ఆర్ కాంప్లెక్స్ ఫిస్టులాస్ అమ్మ. దీనికి ట్రీట్మెంట్ ప్రపంచంలో 2 స్ఫింక్టర్లను కట్ చేయాలి. స్ఫింక్టర్ని కట్ చేస్తేనే ఫిస్టులాకి ట్రీట్మెంట్ ఉండేది. దేర్ ఆర్ స్ఫింక్టర్ ప్రిజర్వింగ్ ప్రొసీజర్స్. కాబట్టి స్ఫింక్టర్ను కట్ చేసి మళ్ళీ రిపేర్ చేస్తారు. దాని స్ఫింక్టర్స్ దాని ఇప్పుడు కొత్తగా లేజర్ పద్ధతి స్ఫింక్టర్ సేవింగ్ ప్రొసీజర్స్. స్ఫింక్టర్ సేవింగ్ ఏంటంటే వితౌట్ కట్టింగ్ స్ఫింక్టర్స్ వీ కెన్ ట్రీట్ ది ఫిస్టులా కాంప్లెక్స్ ఫిస్టులాస్ విత్ hybrid laser procedure. That is the only I invented in the entire world. I'm the first person to invent that procedure for either piles and fistula. Piles దాని మీద recently got published in International Journal of Surgery in the month of June. After that only it came in all papers in the entire India. After that patients are coming to Usmania as well as outside also. I'm treating them with 100% success rate. ఇప్పుడు ఈ ఫైల్స్ కానీ, ఫిస్టులా కానీ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే బెటర్? ఫిస్టులాకి అయితే ఏ స్టేజ్లో ఉన్నా కంపల్సరీ డాక్టర్ కన్సల్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పస్ వస్తుంటుంది. మన ఆయన చుట్టుపక్కల నుంచి పస్ కారుతూనే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఫిస్టులాకు స్టేజ్ 1 ఉన్నా పోవాలి, స్టేజ్ 2 ఉన్నా పోవాలి, అప్ టు స్టేజ్ 5 ఉన్నాయి. అదే పైల్స్కి మాత్రం స్టేజ్ 1, గ్రేడ్ 1, గ్రేడ్ 2కు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 మాత్రం దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్స్ అండ్ గెట్ ట్రీటెడ్ బై ఐదర్ ఓపెన్ సర్జరీ ఆర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ లేజర్ అండ్ అదర్ సర్జరీస్. దీనికి అంటే ఇప్పుడు ఫిస్టులాకను, ఫైల్స్‌కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర? ఫిస్టులాకు పైల్స్కి అయితే అంతకుముందు ఓపెన్ సర్జరీస్ ఉండేమో. వాటి వల్ల ఏమవుతుందంటే స్ఫింక్టర్ కట్టే స్ఫింక్టర్ ఇన్కాంటినెన్స్ వచ్చి వాళ్ళు తగ్గినా కూడా దొడ్డికి వితౌట్ దైర్ కాన్షియస్నెస్ దొడ్డికి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కాంటినెన్స్. ఫిస్టులా కూడా స్ఫింక్టర్ సేవింగ్ స్ఫింక్టర్ ప్రిజర్వింగ్లో స్ఫింక్టర్ని కట్ చేస్తాం, మళ్ళీ రిపేర్ చేసినా కూడా ఇన్కాంటినెన్స్ వస్తుంది. తర్వాత అంతకుముందు ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ ఉన్నది. ఇంకా అవైతే ఇంకా క్రూడ్ ప్రొసీజర్స్. వాటి వల్ల ఇన్కాంటినెన్స్ 80 to 90% అండ్ రికరెన్స్, పెయిన్ అండ్ ఇన్ఫెక్షన్. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ దీస్ ఆల్ ఓపెన్ సర్జరీస్ ఐదర్ ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ ఆర్ స్ఫింక్టర్ ప్రిజర్వింగ్. బట్ స్ఫింక్టర్ సేవింగ్ ప్రొసీజర్లే నా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. దాంట్లో లేజర్స్ వేసినా కూడా మన రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంది. వీ హ్యావ్ టు కంబైన్ లేజర్ విత్ కన్వెన్షనల్ ప్రొసీజర్స్. దట్ ఐ ఇన్వెంటెడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ లేజర్ ప్రొసీజర్. ఐ మెర్జ్డ్ లేజర్ విత్ కన్వెన్షనల్ ప్రొసీజర్స్ ఆఫ్ స్ఫింక్టర్ సేవింగ్ ప్రొసీజర్స్. అందులో సక్సెస్ రేట్ సాధించాను. పైల్స్లో అయితే 500 more than 500 పేషెంట్ ట్రీట్ చేసి రీసెంట్లీ 2021 చేసి మన పబ్లిష్ అయింది. ఫిస్టులా కొన్నా ఐ డిడ్ more than 300 cases విత్ ఇన్ 2-3 months. ఇట్ విల్ ఆల్సో గెట్ పబ్లిష్డ్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ. సో సార్ మీరు అంటే లైక్ ఇంటర్వెన్షనల్ అను లేజర్‌ని కలిపి చేశారు అని. సో లేజర్‌తో సర్జరీ చేయడం వల్ల లాభాలు ఏంటంటారు? లేజర్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ కాటరీ అమ్మా. దానివల్ల ఏంటంటే పెనిట్రేషన్. కాటరీ అంటే బర్న్ అవుతుంది, పక్కన స్ఫింక్టర్ కొన్ని ఇంజరీ అయ్యి ఇన్కాంటినెన్స్ వస్తుంది. లేజర్ పెనిట్రేషన్ పవర్ తక్కువ ఉంటుంది. సరౌండింగ్స్ స్ట్రక్చర్స్ పెనిట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. లెస్ దాన్ 5 mm ఉంటుంది పెనిట్రేషన్ పవర్. కాబట్టి చుట్టూన్న స్ట్రక్చర్స్కు డ్యామేజ్ చేయకుండా అది మెయిన్ డిసీజ్ ఏంది యానల్ గ్లాండ్ కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్. ఆ యానల్ గ్లాండ్ కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్ అనేది సర్ఫేస్ లేజర్ అబ్లేషన్ ఆఫ్ యానోక్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాను లేజర్ తోటి. అంతకుముందు లేజర్ ఓన్లీ ఫిస్టులా ట్రాక్ని అబ్లేట్ చేసేది. నేను డిసీజ్ చెట్టుకు మొదలకు వేర్లు ఎట్లుంటాయో మొదలను కనుక్కున్నాను. ఎక్కడైతే డిసీజ్ ఉందో అది కనుక్కుంటే ఈ వేర్లన్నీ మాడిపోవడం జరిగింది. ఆ ప్రొసీజర్ ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదు. ఆ లేజర్ తోటి దాన్ని డిసీజ్ ప్రాసెస్ ప్రైమరీ డిసీజ్ ఎక్కడ ఉందో దాన్ని అబ్లేట్ చేసేవడం వల్ల వీటిని వేర్లను మానిపోవడం జరిగింది. సో సార్ ఇప్పుడు అంటే లైక్ వీటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫైల్స్ కానీ లేకపోతే ఫిస్టులా కానీ వచ్చే అవకాశం ఉందా? మెయిన్గా ఫైల్స్కి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అంతే. నువ్వు ఏ సర్జరీ చేసినా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అట్లే ఉంటే ఏ డిసీజ్ అయినా మళ్ళీ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్ నేను చెప్పిన 5 పద్ధతులు పాటిస్తే, ఒబేసిటీ లేకుండా ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ పాటిస్తే మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. కానీ ఓన్లీ కల్పిట్ ఈస్ కాన్స్టిపేషన్. అదే ఫిస్టులాకు రాంగ్ ట్రీట్మెంట్ ఈజ్ ద కల్పిట్. ఇక్కడ కాన్స్టిపేషన్ కల్పిట్, అక్కడ రాంగ్ ట్రీట్మెంట్
గోయింగ్ టు ప్రాపర్ అంటే ప్రాపర్ డాక్టర్ ఎవరు ప్రాక్టాలజిస్ట్ హూ డస్ కరెక్ట్ సర్జరీ ఫర్ దట్ అని అవేర్నెస్ కోసం నేను మీ సాక్షి టీవీ గారు నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. దీనివల్ల పేషెంట్ ప్రతి ఒక్కరు ఎవరు ఉన్నారో గూగుల్లో సెర్చ్ చేస్తే దే విల్ నో ఎవ్రీథింగ్. ఇఫ్ యూ టైప్ ఎనీథింగ్ గూగుల్ తల్లి చెప్తుంది, చెప్పని తల్లి అది పెద్ద తల్లి. ఎవరి దగ్గర పోండి కానీ ఈ వీళ్ళను ఆర్ఎంపీల దగ్గరికి మిగతా డాక్టర్స్ కొంత క్షారసూత్ర వేసే డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర పోకండి. దానివల్ల కాంప్లికేషన్ చాలా ఎక్కువ. వైద్యం వద్దు. సొంత వైద్యం వద్దు. లాస్ట్కు కొంతమంది డైటీషియన్స్ కూడా ఆ డైట్ వాడితే ఫిష్లా తగ్గుతుందని చెప్తాను అని అలాంటి వాళ్ళు కూడా వచ్చి మార్కెట్లో ఉన్నారు. కాబట్టి ఆ అవేర్నెస్ కోసమే ఇక్కడికి వచ్చాను. ఒక పేషెంట్ ఇవాళ మార్నింగ్ వచ్చి కొబ్బరి నూనె తాగితే ఫిష్లా తగ్గుతుంది సార్ అని అమెరికా నుంచి వచ్చింది పేషెంట్. అంటే అట్లా ఉంటారు, అందుకు చదువుకున్న వాళ్ళు కూడా అట్లా పోతుంటారు వాళ్ళ దగ్గరికి. కొబ్బరి నూనె తాగమన్నాడు సార్ అని. కొబ్బరి నూనె తాగమన్న ఎవరో మీకు తెలుసు ప్రపంచంలో కొబ్బరి నూనె డాక్టర్. తెలుసు. సో సార్, ఇప్పుడు మలబద్ధకాన్ని తగ్గించుకోవడం కోసం మన జీవన శైలి కానీ ఆహారపు అలవాట్లను కానీ ఏ విధంగా మార్చుకుంటే బెటర్ అంటారు? జీవన శైలి అమ్మా, సెడెంటరీ లైఫ్ మెయిన్. యూ హ్యావ్ టు అవాయిడ్ సెడెంటరీ లైఫ్. యూ హ్యావ్ టు అవాయిడ్ దిస్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డైట్. గుడ్ హ్యాబిట్ ఈజ్ ఫ్రూట్స్, హై ఫైబర్ ఫ్రూట్స్ తినాలి, హై ఫైబర్ వెజిటేబుల్స్ తినాలి. సెడెంటరీ లైఫ్ బంద్ చేయాలి, ఒబేసిటీ తగ్గించుకోవాలి. వాకింగ్, రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజ్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఎనీ డిసీజ్, నాట్ ఓన్లీ ఫిస్టులా అండ్ పాయిల్స్, టు ప్రివెంట్ ఎనీ డిసీజ్. దీస్ ఆర్ గట్ హెల్త్ ఆల్సో. నవ డేస్ మీరు అంటేనే ఉంటారు గూగుల్లో గట్ హెల్త్. గట్ హెల్త్ గట్టి హెల్త్ సర్వరోగ నివారణి అంటే మనకు సెంటర్ ఆఫ్ ద డిసీజ్ ఫ్యాక్టరీ ఏదంటే గట్టి హెల్త్. మైక్రోబయోటా అని ఉంటాయి గట్లో, దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా తక్కువై చెడు బ్యాక్టీరియా ఎక్కువైతుంది అందరికి. ఎందుకంటే తినే ఫుడ్ అన్ని ఆర్గానిక్ ఫుడ్స్ లేవు, జంక్ ఫుడ్స్, కెమికల్ అడిటివ్స్ యాడ్ అయినాయి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినాయి. వీటి వల్ల మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది, చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల ఇక్కడ నుంచి అన్ని చౌరస్తా నుంచి డిసీజ్ అన్నీ వస్తాయి. దాన్ని మనం ప్రీ అండ్ ప్రో, ఇఫ్ యూ టేక్ ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ రెగ్యులర్ ఇన్ యువర్ డైట్, నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో సార్, ఇప్పుడు మొలలు, ఫైల్స్, ఫిస్టులా ఈ మూడిటి మధ్య తేడా ఏంటి సార్? హర్షమూలలు అంటే చెప్పాను కదా, యానల్ క్విషన్స్ ఎన్లార్జ్మెంట్, సైనసైడ్స్, బ్లీడింగ్ అండ్ ఇమరాల్ ఆర్టరీ త్రీ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది 3, 7, 11 దగ్గర. అక్కడ బ్లాక్ అయ్యి అవి ఎంగార్జ్ అయిపోతాయి, వెన్యూల్స్ ఎంగార్జ్ అయిపోయి మ్యూకోజా పైన మ్యూకోజా పల్చగా పడిపోయి చిన్న స్టూల్స్ పాస్ చేసే ప్రెషర్ తోటి అవి పలిగి రక్తం వస్తుంటుంది. దాంతో ఎనీమియా ప్రాబ్లం వస్తుంది. అదే దీన్ని ఏమంటే భగీంద్రం అంటారు ఫిష్లా. అది మోస్ట్ డేంజరస్గా అది. దానివల్ల పేషెంట్ కూర్చోలేడు, చాలామంది సూసైడ్ చేయొచ్చు అనుకుని పోయింది ఫిష్లా తోటి. ఒకళ్ళ దగ్గర 5-6 సర్జరీలు, 7-8 సర్జరీలు చేసుకున్న పేషెంట్స్ కూడా చాలామంది నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ టు ట్రీట్ యూ అని చెప్పి నేను మన డాక్టర్స్ ఫ్యాటర్నిటీ అయితే సిస్టర్స్ అని చెప్తే వాళ్ళ రిలేటివ్స్ తీసుకొచ్చి దే గాట్ ట్రీటెడ్ విత్ మీ అండ్ దే ఆర్ నవ్ లివింగ్ హ్యాపీ లైఫ్ నవ్. అంతే కరెక్ట్. ఫిష్లా అనేది చాలా డేంజర్ అమ్మ, చేయించుకోవాలి. ఎందుకంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్ వస్తుంది, సెప్సిస్లోకి వెళ్ళిపోతారు, అది చాలా క్యాన్సర్ అయ్యే ఛాన్స్, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఫిష్లా పైల్స్ అన్నా డేంజర్ కదా, ఫిష్లా చాలా డేంజరస్. ఏ అనారోగ్య సమస్య అయినా దాని గురించి కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. సో ఈ పైల్స్, ఫిస్టుల పైన ఎలాంటి అపోహలు ఉంటాయి? ఈ అపోలో అంటే పైల్స్ చాలామంది ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా పైల్స్ అనగానే దారం వేస్తారంటే దారాలు వేసే డాక్టర్ల దగ్గరికి పోతాడు. ఎక్కువ దానికి క్షారసూత్ర అంటారు. దానివల్ల దారాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువై పెరియానల్ సెప్సిస్ అయ్యి షాక్లుగా పోయి చివరి స్టేజ్లో వచ్చి డాక్టర్స్ పేషెంట్స్ కూడా ఉస్మానికి చాలామంది వస్తారు. అట్లా ఏమైందంటే ఇట్లా దారం వేయించుకున్నాం సార్ అని, చిన్న సింపుల్ డిసీజ్కు దారం వేసుకొని అది దానివల్ల బ్యాక్టీరియా పెయిన్, సివియర్ పెయిన్, ఫిస్టాల్ దగ్గర కూడా క్షారసూత్రాలు అని పోతారు, సెటాన్స్ అని పోతారు. ఇవన్నీ ప్రజలకు అవగాహన లేకపోతే వాళ్ళని కూడా మనం తప్పనంటేనేమో ఈ మార్కెటింగ్, ఈ డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ ఇచ్చడం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ ఇస్తే ఎవరి ఇంటర్వ్యూ చూసినా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటారు. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. దీని అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు మీరు పిలిచినందుకు నాకు చాలా సంతోషం. మీ అందరికీ అభినందనేమో. ప్రజలకు కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాం మన ఇంటర్వ్యూ. సో సార్, ఇప్పుడు అంటే అంటే మనం ఏదైనా చేయాలంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో యాజ్ యు ఆర్ ద ఫస్ట్ డాక్టర్ టు స్టార్ట్ ద లేజర్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఫైల్స్ అండ్ ఫిస్టులా, మీకు ఈ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్ సర్వీస్ ఫర్ ద లాస్ట్ 25 years, 2001 నుంచి ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ గాంధీ అండ్ ఉస్మానియా. చాలామంది పేషెంట్లు వస్తున్నాం, మా బుక్లో ఏది ట్రీట్మెంట్ అదే ఇస్తాం కదా మనం. మా బుక్ సర్జరీ బుక్లో ఏది ఉంటే అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏది వస్తే అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ పేషెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ రికరెన్స్. అసలు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ రికరెన్స్ అని చాలా స్టడీ చేశాను నేను. స్టడీస్ 2021 నుంచే నేను ఐఎమ్ డూయింగ్ ఆఫ్టర్ టేకింగ్ కన్సర్న్ విత్ ద పేషెంట్స్ అండ్ ఎథికల్ అప్రూవల్.
ethical committee approval, I started doing my investigations on patients. They are getting better with my treatment and without recurrence also. అట్లా ఫైల్స్ కనిపెట్టాను. ఈ లేజర్ ఒకటే ఎందుకు పని లేజర్ అని ఎందుకు పనిచేస్తలేదంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ప్రొలాప్స్ నేను అన్నగాను బయటకు యానల్ క్వశ్చన్స్ వస్తాయి ఎలాంగైతే బయటకు వస్తాయి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొలాప్స్ హిమరాయిడ్స్ అంటారు. ప్రొలాప్స్ వాట్ ఇట్ ఈస్ నాట్ అడ్రస్సింగ్ దట్ లేజర్ ప్రొసీజర్. నేను ఏం చేశానంటే రెక్టానల్ రిపేర్ విత్ రిమినల్ వాటర్ లైగేషన్ రెండింటి మధ్యలో నేను లేజర్ ఎమర్జ్ చేసాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ శాండ్విచ్ ప్రొసీజర్. ఐ శాండ్విచ్ లేజర్ ఇన్ బిట్వీన్ రిమినల్ లైగేషన్ అండ్ దిస్ రెక్టానల్ రిపేర్. దాంతో పేషెంట్స్ గెట్టింగ్ బెనిఫిట్ వితౌట్ పెయిన్. ఇవాళ ఆపరేషన్ చేస్తే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు కాల్ కూడా చేరేవాళ్ళు. అట్లా 500 మెంబర్స్ దాకా ట్రీట్ చేసిన తనే ఇట్ గాట్ పబ్లిష్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ. అందరూ 30-40 కేసులు చేసే పబ్లిష్ చేస్తారు. ఐ డింట్ డూ లైక్ దట్. ఐ డింట్ మోర్ దాన్ 500 కేసెస్ అండ్ పబ్లిష్ గివెన్ టు దట్ జర్నల్. ఇట్ గాట్ పబ్లిష్డ్. సో సార్ ఇప్పుడు మనకి ఏదైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో మనకి ఫైల్స్ ఫిస్టులా ఇది రాకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇదే ఆల్రెడీ చెప్పానమ్మా, లైఫ్ స్టైల్ ఏది మెయిన్గా సెడెంటరీ లైఫ్, దిస్ డైటరీ హ్యాబిట్స్. డైటరీ హ్యాబిట్స్లో మెయిన్గా యూ హ్యావ్ టు టేక్ హై ఫైబర్ డైట్, లెస్ నాన్ వెజ్ అండ్ మోర్ వాటర్. ఈ 3 ఇంపార్టెంట్ అమ్మా. ఈ 3 సూత్రాలు పాటిస్తే అవాయిడ్ ఒబేసిటీ, ఓకే. అవాయిడ్ సిట్టింగ్ మోర్ ఫర్ లాంగర్ పీరియడ్స్. సో సార్ ఇందాక మీరు అన్నారు లైక్ వీటిపైన చాలా వరకు కూడా అవగాహన లేదు అని. సో అవగాహన పెంచేందుకు ప్రజలకి మీరేం టిప్స్ ఇస్తారు? మెయిన్ ఇదే అమ్మా, అవగాహన అంటే ఇమ్మీడియట్ మీకు ఏ ప్రాబ్లం పెరియానల్ ప్రాబ్లం అంటే మనం చూసుకోలేము, వేరే కూడా చూడాలి. మనది మనం ఎప్పుడు చూసుకుంటాం, మనం వాష్రూమ్ పోయినప్పుడే మన రక్తం పడితేనే మనకు తెలిసిపోతుంది మనకి ఏదో ప్రాబ్లం ఉందని. కాబట్టి ఇమ్మీడియట్గా మనం వేరేవాడు కనిపెట్టేది కదా, మనది మనం కనిపెట్టే డిసీజ్ ఇది. మనం గుర్తించబడే డిసీజ్ కదా. మనం చూసుకుంటేనే మనకు తెలుస్తుంది అరే రక్తం ఎందుకు పడుతుందని. అప్పుడు యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కన్సల్ట్. అందరికి చెప్తున్నాను ఏంటంటే ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి మీకు ఏదైనా రక్తం పడ్డా పెయిన్ ఇచ్చిన యానస్లో కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి. సింపుల్ ఫింగర్ పెట్టి డాక్టర్ చూడడం వల్ల నీ రోగం ఏంటిదో తెలిసిపోతుంది. అది ఫిషరా, హిమరాయిడ్సా, ఫిస్లానా, చిన్న ప్రాక్టోస్కోప్ ద్వారా తెలిసిపోతుంది. అది ఏ టైప్ ఆఫ్ ఫిస్లా అనేది దానికి ఎంఆర్ఐ అని పెరియానల్ అల్ట్రాసౌండ్ ఉన్నాయి. కానీ డాక్టర్ ఎనీ జనరల్ సర్జన్ దగ్గరికి పోతే, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయినా దే విల్ డయాగ్నోస్ ద ఐదర్ ఫిషర్ ఆర్ హిమరాయిడ్స్ ఆర్ ఫిస్లా. దట్ ఈస్ ఐ సింపుల్ యాజ్ దట్. సర్జరీ చేయాలంటేనే ఈ మిగతా ఇన్వెస్టిగేషన్స్ అవసరం. డయాగ్నోసిస్ కోసం అవసరం లేదు, చూడంగానే చెప్పొచ్చు. పేషెంట్ చూసుకోలేడు, మనం చూడొచ్చు కదా. కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, డిలే చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా మనకి ఎలా అయితే ఫైల్స్ అండ్ ఫిస్టులకి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కానీ దానివల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది కూడా డాక్టర్ గారు చెప్పారు కదా. సో అలాంటి సిమ్టమ్స్ తోటి ఎవరైనా కూడా బాధపడుతున్న వారైతే ఖచ్చితంగా ప్రాక్టాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. దాని తర్వాత మనకు అది ఫిస్టులా ఫైల్సా, అది ఏ స్టేజ్లో ఉంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా కంప్లీట్గా మనకి డాక్టర్స్ చెప్తారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన పెయిన్ని భరిస్తూ మనకి ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియనప్పుడు మనకి డాక్టర్ గారు చెప్పినట్టు ప్రాక్టాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.